హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. సో ఈరోజు మేము పూరికి అయితే వెళ్ళామన్నమాట. ఒక 5 months బ్యాక్ అలాగా వెళ్ళాం పూరికి. సో పూరి వెళ్ళినప్పుడు మేము అక్కడ ఎలాగా అంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ మీకు, అండ్ అక్కడ దర్శనం ఎలాగా జరిగింది అవన్నీ విషయాలు మీతో చెప్దాం అనుకుంటున్నాను. సో అవన్నీ విషయాలు మీతో షేర్ చేసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పూరికి అయితే మా కార్లోనే వెళ్ళామండి. మేము మా ఫ్యామిలీ అంతా వెళ్ళామంటే అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు, అత్తయ్య మామయ్య, మేము నలుగురం, మా మరిది ఇలాగా మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. హోల్ ఫ్యామిలీ మొత్తం కలిసి మేము వెళ్ళాము. మా ఓన్ కార్లోనే వెళ్ళాము. సో మాకు బస్లో కానీ ట్రైన్స్లో కానీ ఇలాగైతే ఏం వెళ్ళలేదు. మా ఓన్ వెహికల్లోనే వెళ్ళాము. ఓన్ వెహికల్లో వెళ్ళిన తర్వాత పూరికి వెళ్ళిన తర్వాత కండి మనకు కొంచెం హిందీ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఫస్ట్ మనం పూరికి వెళ్ళాలి అని అంటే అక్కడ అంతా మాట్లాడే భాష వేరండి. తెలుగు అక్కడ ఎవరికి అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకు కొంచెం హిందీ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. సో నా వరకు నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోగలను. అండ్ మా హస్బెండ్ కూడా ఫ్లూయెన్సీగా మాట్లాడతాడు అనమాట హిందీ. సో అక్కడ రూమ్లు మనం ఫస్ట్ వెళ్ళంగానే మనం ఫస్ట్ సెర్చ్ చేసేది హోటల్స్ అనమాట. సో మేమైతే ఓవర్ నైట్ మేము జర్నీ చేసి అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ 4 అలాగైంది, 3-4 ఆ టైంకి మేము అక్కడ పూరికి రీచ్ అయిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఫస్ట్ సెర్చ్ చేసిందంటే హోటల్ అనమాట. హోటల్లోకి వచ్చేసి ఏంటంటే మనకు కొంచెం తెలుగులో మనం వాళ్ళతో మాట్లాడితే తెలుగులో హోటల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి కొంచెం పార్షాలిటీ అనేది ఉంటుంది. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా అని చెప్పేసి కొంచెం పార్షాలిటీ ఉంటుంది. సో ఎక్కువగా హోటల్ రేట్స్ అనేది చాలా కాస్ట్ ఎక్కువగా చెప్తారండి. ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, ఆ స్టేట్ కి సంబంధించిన అతను. సో అతను చెప్పాడు. సో ఏంటంటే మేమైతే కొంచెం మా హస్బెండ్ కి కొంచెం హిందీ రావడం వల్ల మాకు అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. సో మేము హోటల్కి వెళ్ళాము. హోటల్ రూమ్స్ అయితే తీసుకున్నామండి. సో ఆ పూరికి దగ్గరలోనే ఒక సముద్రం ఉంటుంది. సో అక్కడ స్వెట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మేమైతే ఏసీ రూమే తీసుకున్నాము. ఏసీ రూమ్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఏం లేవండి, చాలా చిన్నగా ఉన్నాయి. పూరి అంటే అక్కడికి వచ్చే జనాలు కూడా ఎక్కువగానే ఉంటారండి. అందుకే హోటల్స్ కూడా అంత నీట్ గా అయితే ఏం లేవు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేము తీసుకున్న రూమ్ అయితే ఏదైతే ఉందో, హోటల్ రూమ్ ఏదైతే ఉందో అది మేము టెంపుల్ కి దగ్గరలోనే తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ కి దూరంగా తీసుకున్నా మళ్ళీ అక్కడ మనం అంటే అక్కడ హోటల్ కి తగ్గుతుందేమో కాస్ట్ అని అనుకుంటాము. కానీ అక్కడ హోటల్ కి తగ్గిన కాస్ట్ మళ్ళీ మనం అక్కడ నుంచి టెంపుల్ కి రావాలంటే ట్రావెలింగ్ కాస్ట్ అంతా ఒకటే అవుతుంది అనమాట. అందుకే మేము టెంపుల్ కి దగ్గరలోనే హోటల్ అనేది తీసుకున్నాము. హోటల్ నాకు ఎంత కాస్ట్ పడ్డది అనేది నాకైతే అంత ఐడియా లేదు. బట్ మేమైతే తీసుకుంది ఏసీ రూమ్ తీసుకున్నామండి. కానీ రూమ్స్ అయితే అస్సలు బాగాలేవన్నమాట, చాలా చండాలంగా ఉన్నాయి. ఏంటంటే ఫ్రీక్వెంట్ గా జనాలు వస్తుంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళు క్లీన్ చేయలేదు ఏమో నాకు తెలియదు. కానీ హోటల్ రూమ్స్ అయితే అస్సలు హైజీనిక్ గా లేవన్నమాట, అసలు చాలా గలీజ్ గా ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుందండి అక్కడ. సో మీరు ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ముందు పికిల్స్ పెట్టుకోండి, అంటే పచ్చళ్ళు పెట్టుకొని వెళ్ళండి మీతో పాటు. అక్కడ ఫుడ్ అయితే ఏ ఫుడ్ తీసుకున్నా సరే ప్రతి ఫుడ్ స్వీట్ గానే ఉంటుందండి. సో ఏ ఫుడ్ కూడా మనం తినలేము యాక్చువల్ గా. రైస్ అయితే పర్లేదు, మనం ఇప్పుడు మన ఇళ్లలో మనం ఎలాగా తింటామో రైస్ అయితే అలాగనే ఉంటుంది. కానీ ఏదైనా సరే ఇంకా కర్రీస్ ఏవైనా సరే ప్రతి ఒక్క కర్రీ స్వీట్ గానే ఉంటుందండి, అసలు తినలేమన్నమాట. సో మీరు పికిల్ అయితే క్యారీ చేయండి. మేము పికిల్ అయితే క్యారీ చేయలేదు, అందుకే చిన్న బాటిల్ పికిల్ అక్కడ కొన్నాము. కానీ ఆ పికిల్ కూడా మేము తినలేకపోయాము. ఎందుకంటే మేమైతే మ్యాంగో పికిల్ తీసుకున్నాము. అందులో అంతా చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయన్నమాట. అసలు మ్యాంగో పికిల్లో అన్ని చిల్లీ ఫ్లేక్స్ ఎందుకున్నాయో అర్థం కాలేదు. అందుకే అసలు అది ఓపెన్ కూడా చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అలా ఓపెన్ చేయకుండానే పడేసామన్నమాట. సో అండ్ ఇటు దొరికే పికిల్స్ అటు దొరికే పికిల్స్ బ్రాండ్ కూడా డిఫరెంట్ గా ఉంటాయండి. అసలు ఆ బ్రాండ్ ఒకలాగా ఉంటే పోనీ కొంచెం టేస్ట్ అన్నలాగా ఉంటాయేమో అని అనుకోవచ్చు. కానీ ఇటు మనకు దొరికే పికిల్ బ్రాండ్స్ అటు దొరికే పికిల్ బ్రాండ్స్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి. సో మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే కంపల్సరీగా పికిల్స్ అయితే క్యారీ చేయండి. అది సెకండ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మనము పూరి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడే బయటే మనకు చెప్పుల స్టాండ్లు అవన్నీ మనకు బయటే ఉంటాయండి, లగేజ్ అవన్నీ. నేను ఇవన్నీ చెప్పడానికి ప్రూఫ్ అయితే మీ దగ్గరికి ఏం చూపిలేను. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నామంటే మనకు మొబైల్ అనేది మనకు ఎలా ఉండదు కాబట్టి మేము మొబైల్స్ అన్ని రూమ్ లోనే పెట్టేసి వెళ్ళామన్నమాట.
సో అందుకని మీకు వెళ్ళినప్పుడు అప్పుడు పిక్స్ ఏంటి అవి ఇవన్నీ నన్ను అయితే అడగొద్దు, ఎందుకంటే వెళ్ళాను కాబట్టే చెప్తున్నాను, లేకపోతే అక్కడ వెళ్ళినవి ఎలాగా ఉంటాయనేది నాకైతే తెలియదు కదా. సో నేను తమ్నెయిల్ మాత్రం ఒకటి పెడతానండి, ఎందుకంటే మేము అక్కడ ఒక పిక్ మాత్రం దిగాము, ఆ పిక్ మాత్రం తమ్నెయిల్ పెడతాను. సో ఆ ఒక్క పిక్కే నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. అక్కడ దిగిన ఇంకా ఫొటోస్ అంటే ఆ ఒక్క ఫోటోనే అక్కడ కెమెరామాన్తో తీయించుకున్నాము, అదొకటే ఉంది. నేనైతే అప్పుడు యూట్యూబ్ పెడదామని అనుకోలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ ఇన్ కేస్ యూట్యూబ్ పెడదామని అనుకుంటే నేను బయట ఏమైనా అంటే టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాతకైనా కొన్ని వీడియోస్ అలాగే ఏమైనా తీసేదాన్ని, కానీ అసలు నేను అలాగా యూట్యూబ్ పెడదామని ఆలోచన కూడా అప్పుడు లేదనమాట. అందుకే నేను అక్కడ ఏమీ వీడియోస్ కానీ అలాంటి ఏం షూట్ చేయలేదు. తర్వాతకి మనం క్యూలో వెళ్తుంటాం కదండి, క్యూలో వెళ్తున్నప్పుడు అంటే నేను ఒక వీడియోలో విన్నాను అనమాట, అసలు పూరిలో అసలు మోసం అనేదే ఉండదు, అందరు చాలా జెన్యున్ గా ఉంటారు. మనం పూరి దర్శనం చేసుకుని వచ్చేంత వరకు మనం ₹1 కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదని నేను ఒక వీడియోలో విన్నాను. ఆ వీడియో ఎవరు చెప్పారు ఏంటి అనేది మీకు చెప్పడం లేదు, ఎందుకంటే అంటే వాళ్ళు కొంచెం ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ గల వాళ్ళు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళి వచ్చారేమో మనకు తెలియదు. కానీ నేను కామన్ మ్యాన్స్ గురించి చెప్తున్నాను, కామన్ పర్సన్స్ మన లాంటి వాళ్ళు వెళ్తుంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో స్టార్టింగ్ మనం క్యూలో వెళ్తున్నప్పుడు అండి, అంటే మనకు రోడ్డు మీద క్యూ అనేది ఉంటుంది, దానికోసం మళ్ళీ సపరేట్ గా క్యూ అలాగా అంటూ ఏముండదు. అంటే ఇప్పుడు తిరుపతిలో ఉన్నట్టు అలాగా సపరేట్ గా ఏముండదండి, మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నట్టే ఉంటుంది. సో అలా వెళ్తున్నప్పుడు ఏంటి అంటే కొంతమంది మనల్ని వచ్చి అడుగుతుంటారు, నాకు 100 ఇవ్వండి, 200 ఇవ్వండి, నేను డైరెక్ట్ గా టెంపుల్ దగ్గర తీసుకెళ్తాను, ఈ క్యూ అంతా లేకుండానే కొంతమంది ఉంటారనమాట, వాళ్ళు అడుగుతుంటారు. సో మేమైతే అలాగేం వెళ్ళలేదన్నమాట. కొంతమంది అలాగా అడిగి అంటే తీసుకెళ్లి వాళ్ళు టెంపుల్ కి ఏదైతే ఉందో ఆ టెంపుల్ కి స్టార్టింగ్ లో వదిలేస్తారు, టెంపుల్ లోపలికి కూడా తీసుకెళ్లరు అనమాట. టెంపుల్ స్టార్టింగ్ లో అంటే ఈ క్యూ అనేది మనకు కొంచెం రెడ్యూస్ అవుతుంది, ఈ టైం అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది, ఒక ½ అన్ అవర్ 1 అవర్ టైం అయితే రెడ్యూస్ అవుతుంది. దానికోసం వాళ్ళైతే డబ్బులు తీసుకొని అక్కడ నుంచి మనకు ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో ఎక్కడికి సెక్యూరిటీ అనేది ఉంటుందండి, పోలీసులు అయితే కంపల్సరీగా ఉంటారు, ఎక్కడెక్కడ సెక్యూరిటీ అయితే కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు టెంపుల్ కి స్టార్టింగ్ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తాం కదండి దేవుడి దర్శనానికి. దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము, అలాగే విజయవాడ వెళ్తాము, అలాగే దర్శనాలకు వెళ్ళినప్పుడు మనకు స్టెప్స్ ఉంటాయి. అక్కడ దేవుడికి ఫొటోస్, దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు దేవుడి ఎదురుగా మనకు కొంచెం స్టెప్స్ వైజ్ గా ఉంటాయి, హైట్ గా ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అన్నట్టు కొంచెం హైట్ వైజ్ గా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకు దేవుడు కొంచెం క్లియర్ గా కనిపిస్తాడు అనమాట. అసలు ఇక్కడైతే అలాగేం లేదండి, పూరిలో మొత్తం ఫ్లాట్ గా ఉందండి. ఇప్పుడు మన ఇళ్లలో టైల్స్ ఎలాగ వేసుకుంటామో అలాగా ఫ్లాట్ గా ఉంది, అసలు ఒక్క స్టెప్ కూడా లేదు అక్కడ. లిటరలీ చెప్పాలి అని అంటే చాలా ఆ రోజు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, అసలు చాలా తోపులాటగా ఉంది, దేవుడు సరిగ్గా కనిపించలేదు. మేము అంత దూరం వెళ్ళంగానే ఏదో జస్ట్ ఒక సెకండ్ కూడా నేను చూసానో లేదు, అంత ఒక్క సెకండ్ కూడా నేను చూసానో లేదండి, అంత మైన్యూట్ టైం అనమాట అక్కడ ఉండేది. అండ్ పోలీసులు అయితే తోసేస్తూనే ఉంటారు. సో అది ఇంకోటి ఏంటంటే దాని తర్వాత ఇంకా మామూలుగా టెంపుల్ చుట్టూ ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉంటారు. కొండపైన అంటే ఇప్పుడు స్టెప్స్ ఎక్కి అదే టెంపుల్లో పైన కూడా కొన్ని దేవతా విగ్రహాలు అవన్నీ ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం మామూలుగానే దర్శించుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం టెంపుల్ అంతా మనం దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాతకి అక్కడ ఒక చెట్టు ఉంటుందండి, ఆ చెట్టుకి రాయి కడితే మనం అనుకున్న కోరికలు తీరుతాయని అని అంటారు. అది ఎంతవరకు నిజమైతే నాకు తెలియదు, కానీ అక్కడ అందరూ నమ్మేది అదొకటి ఉందన్నమాట. అందరూ ప్రతి ఒక్కరు నమ్ముతారు అది, ఆ చెట్టుకి రాయి కడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని. అయితే నేను పూరికి వెళ్లే ముందే ఒక వీడియోలో నేను ఇది విన్నాను అనమాట. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి రాయి కడితే మన కోరికలు నెరవేరుతాయి, సో అక్కడ ఏదో ఒక రాయి ఉంటుంది, అది తీసుకొని మీరు కట్టేయండి అని అన్నారనమాట. సో నేనేం చేశానంటే ఆ రాయి కట్టాలి అంటే థ్రెడ్ ఉండాలి కదండి, నేను థ్రెడ్ కూడా క్యారీ చేసుకుని వెళ్ళాను యాక్చువల్గా, కానీ అక్కడి వరకు తీసుకెళ్లేదు, అది రూమ్ లోనే మర్చిపోయాను అనుకోండి, అది వేరే విషయం. మొత్తానికి అయితే థ్రెడ్ అయితే నేను పూరి వరకు తీసుకెళ్లాను, కానీ అక్కడ నుంచి టెంపుల్లోకి అయితే తీసుకెళ్లేదు, అది మర్చిపోయాను. అయితే ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఆ చెట్టుకి చుట్టూ చిన్న అంటే ఐరన్ ది ప్రొటెక్షన్ లాగా ఉంటుందండి. లోపల 2 పూజారులు ఉంటారు. ఆ 2 పూజారులు అంటే నేనైతే అనుకున్నది ఏంటంటే సరే ఏదో ఒక థ్రెడ్ తీసుకుని ఎలాగో ఒకలా కడదాంలే అనుకున్నాను, కానీ లిటరల్లీ అక్కడ చిన్న ఏమంటారు చిన్న రాయి కూడా ఎక్కడ దొరకలేదు, ఎందుకంటే అక్కడంతా టైల్స్ తో చేస్తున్నారనమాట. సో ఇంకా అంత టైల్స్ తో చేసినప్పుడు గుడి టెంపుల్ అంతా కూడా చాలా నీట్ గా ఉందండి. ఇంకొక చిన్న రాయి పీస్ కూడా ఎక్కడా కనిపించలేదు, చిన్న రాయి ముక్క కూడా అసలు ఎక్కడా కనిపించలేదు.
సర్లే అనుకున్నాను. లోపల ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళు ఇద్దరు పూజారులు కూర్చున్నారనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసాను నేను, వాళ్ళు థ్రెడ్ కి ఆ రాయి కట్టేసి అమ్ముతున్నారు వాళ్ళు. అయితే ఆ రాయి కూడా అంటే మామూలుగా రాళ్ళు కాదండి, ఇప్పుడు మామూలుగా కుండలు అలాంటివి చేస్తుంటాం కదా, ఆ కుండ పెంకులు చిన్న చిన్న కుండ పెంకులు లాగా, అంటే ఇప్పుడు కుండ పగిలిపోతే చిన్న చిన్న కుండ పెంకులు ఎలాగా వస్తాయి, అలాగా చిన్న చిన్న కుండ పెంకులు అవి, రాళ్ళు కూడా కావు. దానికి థ్రెడ్ అమ్మేసి కడుతున్నారు. నేను ఫస్ట్ ఒకరు వెళ్ళి ఏదో పూజ చేయించుకొని కడుతుంటే చూసాను అనమాట. సో వాళ్ళు అలా పూజ చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారేమోనని చెప్పేసి నేను వెళ్ళి అడిగాను, ఒక రాయి ఇవ్వండి అని అడిగితే డబ్బులు ఇస్తే ఇస్తామని అన్నారనమాట. సర్లే నేను ఒక 50 రూపీస్ తీసుకొని వెళ్ళాను. 50 రూపీస్ తీసుకెళ్తే వాళ్ళు 50 రూపీస్కి ఇవ్వలేదండి, 100 రూపీస్ ఇస్తేనే మేము ఇస్తాము లేకపోతే ఇయ్యము అని అన్నారనమాట. మళ్ళీ 100 రూపీస్ తీసుకెళ్లి అది కొని మళ్ళీ దానికి చెట్టుకి కట్టేసి వచ్చాను. సో మనకు అంటే అలాగా రాయి కట్టండి ఆ కోరికలు నెరవేరుతాయి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు. కానీ అదైతే నిజం కాదు. కంపల్సరీ మనం 100 రూపీస్ ఇస్తేనే ఆ రాయి ఇస్తున్నారు తప్ప మనకు రూపాయి లేకుండా అక్కడ వాళ్ళైతే ఇవ్వరు. అసలు అక్కడ మనకు రాళ్ళు అనేవి దొరకవు. ఇన్ కేస్ ఆ చెట్టుకి కట్టినవి ఏమైనా పడిపోతే అక్కడ ఏమైనా ఉంటాయేమో తప్ప అది కాకుండా ఒక రాయి కూడా ఉండదండి. కానీ అలాగా వేరే వాళ్ళు కట్టినవి పడిపోతేనో అవి మళ్ళీ కట్టొచ్చో లేదో నాకైతే తెలియదు. సో నేనైతే అలాగా 100 రూపీస్ ఇచ్చి నేనైతే కట్టేసి వచ్చాను. దాని తర్వాత బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాతకి నేను ఆ వీడియోలో విన్నది ఏంటంటే, బయటకు వచ్చాక స్వీట్స్ అవన్నీ అమ్ముతుంటారు, వాటి మీద ఈగలన్నీ వాళ్తుంటాయి, చాలా గలీజ్గా ఉంటాయి, మీరు గలీజ్గా అది ఇదని అనుకోవద్దు అలా అని అన్నారు. స్వీట్స్ అంటే ఇప్పుడు మనము తిరుపతికి వెళ్తాము, అలాగే విజయవాడకి వెళ్ళినప్పుడు సపరేట్ గా ప్రసాదం కౌంటర్ అని ఉంటదండి. ఇక్కడైతే అలాగా సపరేట్ గా ప్రసాదం కౌంటర్ అనేది ఏం లేదు. అంటే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు దర్శనం నుంచి ఇలాగ వచ్చినప్పుడు ఆ టెంపుల్ కి సంబంధించిన వాళ్ళే కొంతమంది పూజారులు చిన్న చిన్న బుట్టలు అలాంటివి అమ్ముతుంటారు వాళ్ళు. దాంట్లో కూడా కొన్ని ప్రసాదాలు అలాంటివి ఉన్నాయి. అవి కూడా కొంచెం సైజుల్లో ఉన్నాయండి, చిన్న సైజు కొంచెం పెద్ద సైజు అలాగో ఒక 2-3 సైజెస్ లో ఉన్నాయి. అంటే బాగా పెద్దగా లేవు, కొంచెం చిన్నగానే ఉన్నాయి అనమాట. కానీ వాళ్ళ దగ్గర అయితే ఎవరు కొనట్లేదు, చాలా తక్కువ మంది కొన్నారు. నేను చూసినంత వరకు అయితే అసలు ఎవరు కొనలేదు వాళ్ళ దగ్గర. సో మీరు కావాలంటే లోపలైనా కొనుక్కోవచ్చు, వాళ్ళు అమ్ముతుంటారు అలాగా. అలా కాకుండా మనం బయటకు వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు అండి. అంటే మామూలుగా మన స్వీట్ స్టాల్స్ లో ఎలాగా ఉంటాయి, ఎక్కువ కాజాలు అమ్ముతుంటారు వాళ్ళు అక్కడ. అవే ప్రసాదాలు అనమాట. అక్కడ సపరేట్ గా ప్రసాదం కౌంటర్ అనేది ఇంకా ఏమీ ఉండదు. సో అది తీసుకున్న తర్వాతకి అక్కడే కూర్చొని తింటుంటారు. ఈగలు వాళ్తుంటాయి, దోమలు వాళ్తుంటాయి, అది ఇదని అన్నారు. నాకైతే అసలు అలాంటి ఫీలింగ్ ఏమి రాలేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా టెంపుల్స్ కి వెళ్తుంటాము, టెంపుల్స్ కి వెళ్తున్నప్పుడు మామూలుగా బయట కూడా కొంతమంది పెట్టుకొని అమ్ముతుంటారు కదా స్వీట్స్ అలాంటివన్నీ. కొన్ని మామూలుగా ఏ టెంపుల్స్కి వెళ్ళినా అలాంటివి కొన్ని బయట పెట్టుకొని అమ్ముతుంటారు. సో నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. కానీ ఆ వీడియోలో నేను విన్నంత గలీజ్గా అయితే ఏం లేదు అక్కడ. అంటే ఈగలు వాలేసి ఇష్టమైనట్టుగా ఎలా పడితే అలాగని అన్నారు, అలా అయితే ఏం లేదండి, అంతా మామూలుగానే ఉంది. సో ఇదేనండి పూరి గురించి అయితే వీడియో. అక్కడ అనేది అసలు మోసమే ఉండదు, ఏమీ ఉండదు అని అంటారు, కానీ పూరిలో కూడా మోసం చేసే వాళ్ళైతే ఉంటారు, 100% ఉన్నారు కూడా. సో మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా, పూరికి వెళ్ళినప్పుడు అలాగ మోసం చేసే వాళ్ళు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. మేము పూరి వెళ్ళినప్పుడు ఇది ఒకటి కొన్నామండి, ఇది. సో లోపల కూడా అది ఉండే దేవుడు ఇలాగే ఉంటారనమాట, ఇలాగే ఉంటారు. సో మనం అక్కడ ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ ప్రతి హోటల్లో ఇలాగ పెద్ద పెద్ద ఫొటోస్ పెట్టే ఉంటాయండి. ఇక్కడ పూరిలో మనం ఏ దేవుడిని అయితే అంటే కృష్ణుని దర్శించుకుంటాం కదా, ఆ కృష్ణుడి ఫోటోలు లోపల ఇలాగా ఉంటాయి. ఇవే ఫొటోస్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ హోటల్కి వెళ్ళినా, ఫుడ్ తినడానికి ఏ హోటల్కి వెళ్ళినా అన్ని ఇలాగే ఉంటాయి. అండ్ అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా పూరిలో టెంపుల్ అయితే ఎలాగా ఉంటుందో ఆల్మోస్ట్ ఆ చుట్టుప్రక్కల ఉన్న అన్ని ఊర్లలో కూడా టెంపుల్స్ అయితే అలాగే ఉంటాయి. సో ఇవండి నేనైతే ఎదుర్కొన్న, నేను వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే కొంచెం ఉందంటే ఫుడ్డే. ఎందుకంటే మనం అక్కడికి ఎంత దూరం వెళ్ళి ఉంటున్నామంటే ఫుడ్ కంపల్సరీగా ఉండాలి. సో ఫుడ్ అండ్ హోటల్ రూమ్స్ కూడా కొంచెం చికాగ్గానే ఉన్నాయండి. సో దర్శనం మాత్రం అంతా బాగానే జరిగింది, కాకపోతే ఇంకొంచెం అక్కడ స్టెప్స్ అలాగా పెట్టుంటే బాగుండు అనిపించింది. సో మీరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా కొంచెం మీకు హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో వీడియో చేశాను. దీంట్లో నెగిటివ్గా చెప్పడానికైతే ఏం లేదండి. సో దీంట్లో ఏమైనా తప్పులు ఇన్ కేస్ నేను చెప్పాను అనుకుంటే ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.